క్రైస్తవ బాధకుడు పగడాల ప్రవీణ్ మృతిపై ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. ఈ అనుమానాస్పద మృతిపై హత్య లేదా యాక్సిడెంటా అని తేల్చవలసింది ప్రభుత్వమే. కానీ వాళ్ళ కుటుంబీకులు వారందరూ కూడా పోలీసుల మీద నమ్మకం లేకుండా మాట్లాడుతున్నారు. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకని ఈరోజు శాంతి ర్యాలీ పెట్టాం. ప్రధానంగా ఒకటే డిమాండ్, దీని మీద అనుమానాస్పదలు ఉన్నాయి కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని వివిధ ప్రజా సంఘాలు ఏఎస్ఎఫ్, ఏఐటీసీ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు 3 కేంద్రాల్లో అచ్యుతాపురం, కాకినాడ జేఎన్టీయూ, అదేవిధంగా గాంధీనగర్ ఈ 3 ప్రాంతాల్లో కూడా కొవ్వొత్తులతో ఈ ర్యాలీలు చేపట్టాము. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆలోచించకుండా వెంటనే న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్నాం. నిజంగా హత్య అయితే దోషులు శిక్షించాలని కోరుతున్నాం. ఎందుకంటే క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా మా శాంతి కోరుకుంటుంది తప్ప విద్వేషాన్ని కోరుకోదు. దీని మీద అనుమానాలను నివృత్తి చేసి వెంటనే న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మరి సహకరించిన తోకల ప్రసాద్ గారికి, భవానీ గారికి, బోడకొండ గారికి, మా చెల్లెలకి, మా అన్నయ్యకి, తమ్ముడికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. న్యాయ విచారణ, పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై న్యాయ విచారణ వారు గ్రహించినటువంటి పరివర్తనే ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క సందేశాల ద్వారా ఈ దేశంలోనే కాదు లోకంలో ఉన్నటువంటి మా యావత్ క్రైస్తవ సమాజము మా హృదయాలు కలిసి వేసిన కారణంగా మాకు న్యాయం చేయాలి. ఈ యొక్క జిల్లా మేము సన్మార్గంలోనే నడిచేటువంటిదే ప్రభు మాకు నేర్పించారు. తిరుగుబాటు మాకు నేర్పించలేదు. బైబిల్ చెప్తూ ఉంది, ప్రేమించండి, సమాధానంగా ఉండండి, సమాధానం